డీప్ స్టేట్ బ్యాచ్ ఫండింగ్ ఎక్కువ ఉంటుంది, సోరోస్ బ్యాచ్, యుఎస్ఐడ్ వీటి నుంచి వచ్చే డబ్బులు. ఇప్పుడు ఆ ఫండింగ్ ఆగిపోయింది. ఇప్పుడు పార్టీ నడపాలంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా ఒకటి ఇప్పటిదాకా ఢిల్లీ ప్రభుత్వం చేతిలో ఉండటం, ఢిల్లీ ప్రభుత్వం చేతిలో ఉండడం వల్ల ఏడాదికి 700 కోట్ల రూపాయలు మీడియా ఖర్చు పెట్టేవాడు అడ్వర్టైజ్మెంట్లకి. నేషనల్ మీడియాకి అతను ఇచ్చిన యాడ్లు భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలి. అంతంత పోసాడు. ఇప్పుడు లేదు డబ్బులు, అంతంత ఇవ్వలేడు. వాళ్ళు ఇతన్ని ఎత్తున పెట్టుకుంటారా? నెంబర్ 1. రెండవది ప్రింట్ మీడియా కూడా ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలకు అనుగుణంగా కార్యకర్తలాగా తయారైపోయింది. ఇంకెతనే ఉంటుంది. సోషల్ మీడియా పరంగా ఇతను ప్రస్తుతానికి నమ్ముకోవాలి. ఇంతకుముందు సోషల్ మీడియా పరంగానే సక్సెస్ అయ్యాడు అతను. ఈ మధ్యన పవర్లోకి వచ్చాక పక్కన పెట్టేశాడు, లైట్ తీసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాని అడ్డు పెట్టుకుని పైకి రావడానికి ట్రై చేస్తాడు. సార్ ఫైనల్ గా బాబు గారు అన్న మాటలను, ఆ వ్యాఖ్యలు అంటే అది ఎంతవరకు పరిగణలో తీసుకోవాలనేది ఒకటి. నిజంగా కేజ్రీవాల్ అక్కడ ఎలా వ్యవహరించారో, సంక్షేమానికి ఎలా ఇంపార్టెన్స్ ఇచ్చారో మీరు ఇప్పుడు అన్నట్టు సోషల్ మీడియాకి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఇంతకు ముందు అధికారులు రాకముందు సోషల్ మీడియాకి అలాగే ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా సంక్షేమం బటన్లు అక్కడ దీని మీదే దృష్టి పెడితే ప్రజలు ఇలాంటి వాళ్ళని ఇగ్నోర్ చేస్తున్నారు. ఇక్కడ మనం అంచనా వేసేటప్పుడు కరెక్ట్గా ఉండాలండి. చంద్రబాబు గారు అంచనాలో ఫెయిల్యూర్ ఏంటంటే సంక్షేమాలకు దూరం పెట్టడం కాదు, బటన్ నొక్కలకు దూరం పెట్టడం కాదు, బటన్ నొక్కని కేజ్రీవాల్ పక్కన పెట్టారు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన హామీ ఎవరో తెలుసా? బీజేపీ మనిషికి 2000 ఇస్తానంది. కేజ్రీవాల్ కరెక్ట్గా నెల